సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా మరోసారి తెరపైకొచ్చింది. విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదాపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. హోటల్ ఐలాపురంలో నిర్వహించే సమావేశానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తో పాటు వివిధ పార్టీల నేతలు, ఇతర సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఫిబ్రవరి 1న ఏపీ బంద్కు పిలుపునిచ్చింది. దీనికి అధికార టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఓవర్ టు యు. శీలా, ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఈరోజు అఖిలపక్ష భేటీ జరగనుంది. ఈ భేటీ హోటల్ ఐలాపురంలో 11 గంటలకు ప్రారంభం కానుంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అయితే ఈ భేటీకి అఖిలపక్షం నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు హాజరు కానున్నాయి. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మట్టికి హాజరు కావడం లేదు. అయితే జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు నాదన్ల మనోహర్ హాజరవుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం రమేష్ హాజరవుతా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీరెడ్డి, లెఫ్ట్ పార్టీ నుంచి అట్లా దానికి సంబంధించిన కీలక ప్రతినిధులందరూ కూడా హాజరవుతా ఉన్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి జరుగుతున్న అన్యాయం పైన ఈ భేటీలో కీలకంగా చర్చించున్నారు. ఇప్పటి వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏపీకి రావాల్సిన నిధులు కావచ్చు, ప్రత్యేక హోదా కోసం తమ ఎజెండాగా కూడా పనిచేసినాయి. అయితే ఈ రోజు అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యేక హోదా ఉద్యమం అనేది కూడా ఉధృతమైంది. ఇప్పటి వరకు కూడా కలిసికట్టుగా అయితే మట్టుకి ఏపీకి నిధులు కావచ్చు, ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా ఒక ప్లాట్ఫామ్ పైన పోరాటం చేయలేదు. కానీ ఈ రోజుతో అందరూ కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా పోరాటం ఉధృతం చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. దీని నేపథ్యంలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతన 11 గంటలకు హోటల్ హైలాపురంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. అయితే దాదాపు ఈ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాల నుంచి కూడా హాజరవుతా ఉన్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ అని కూడా పెట్టి మొత్తం దాంట్లో విద్యావేత్తలు, మేధావులందరూ కూడా దానికి సంబంధించిన ఏపీ బెనిఫిట్స్, ఏపీ ప్రయోజనాలు, కేంద్రం ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టిన దానిపైన కూడా చర్చించారు. దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా చేశారు. అయితే దీనికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వరరావు హాజరవుతా ఉన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన వీళ్ళందరూ కూడా వర్కౌట్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఈరోజు దాదాపు 2 గంటల పాటు చర్చించినారు. అయితే పార్లమెంట్ చివరి సమావేశాల నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలని దానిపైన కూడా ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించారు. మరోవైపు రేపు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అఖిలపక్ష భేటీ ఉంది. అయితే మొత్తంగా పార్లమెంట్ ఆఖరి సమావేశాల నేపథ్యంలో మొత్తం కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా ఏపీ రాజకీయ పార్టీలన్నీ కూడా సిద్ధమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా భేటీలు నిర్వహించుకున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా సాధన సమితి 1వ తారీఖున ఏపీ వ్యాప్తంగా కూడా బంద్ పిలిపించింది. ఇలాగా ఫిబ్రవరి 1 నాటికి కూడా ఏపీ అంతా కూడా ఆందోళన ఉద్యమాలు చేసి కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ఏపీ బెనిఫిట్ సాధించుకోవాలని చెప్పి కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తా ఉన్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ వినయ్.